మన టాలీవుడ్లో మాస్ సినిమాలు తీయాలంటే నందమూరి బాలకృష్ణ తర్వాతే ఎవరైనా. కేవలం మాస్ సినిమాలు మాత్రమే కాదు, పౌరాణికం, జానపదం వంటి జానర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. ఫ్యామిలీ స్టోరీస్ ఇప్పట్లో తీయటం లేదు, కానీ పాత రోజుల్లో ఫ్యామిలీ డ్రామాస్తో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ని కొట్టిన చరిత్ర ఆయనది. అలా అన్ని జానర్స్లో మెప్పించిన బాలయ్య లవ్ స్టోరీ జానర్లో మాత్రం ఇప్పటి వరకు నటించలేదు. అదేవిధంగా కామెడీ జోనర్లో కూడా ఆయన ఇదివరకు సినిమాలు చేయలేదు. అసలు బాలయ్యతో ఈ జోనర్స్లో సినిమాలు తీయాలనే ఆలోచన ఎవ్వరికీ రాదేమో, ఎందుకంటే ఆయనకి ఉన్న మాస్ ఇమేజ్ అలాంటిది. అయితే బాలయ్య ఎలాంటి జోనర్లో అయినా అద్భుతంగా నటించగలడు అని అనేక సందర్భాల్లో రుజువయ్యింది. ముఖ్యంగా ఆయనలో హోస్టింగ్ చేసే టాలెంట్ ఉందని ఎవరైనా ఊహించారా? అన్స్టాపబుల్ షోలో అద్భుతమైన హోస్టింగ్ చేసి అందరినీ షాక్కి గురిచేశారు బాలయ్య. బాలయ్యలో ఇంత అద్భుతమైన టాలెంట్ ఉందా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఎప్పటి వరకు మన స్టార్ హీరోలందరూ పలు షోస్కి హోస్ట్గా వ్యవహరించారు. అందరికంటే బెస్ట్ హోస్ట్ ఎవరు అని అడిగితే కళ్ళు మూసుకుని బాలయ్య పేరు చెప్పొచ్చు. ఆ రేంజ్ హోస్టింగ్ చేశారు ఆయన. అలా అన్స్టాపబుల్ చూసిన తర్వాత బాలయ్యకి సాధ్యం కానిదంటూ ఏదీ లేదని అర్థం చేసుకోవచ్చు. అందుకే ఓ డైరెక్టర్ బాలయ్య బాబుతో ఒక లవ్ స్టోరీ చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. రీసెంట్గానే ఆయన బాలయ్య బాబుని కలిసి ఈ సినిమాకు సంబంధించిన స్టోరీని చెప్పారట. స్టోరీ విన్న తర్వాత బాలయ్య, ఇలాంటి కథలు మన బాడీకి సూట్ అవ్వవు, నేను యంగ్ వయసులో ఉన్నప్పుడే ఇలాంటి సినిమాలు చేసినప్పుడు నా అభిమానులు అంగీకరించేవాళ్ళు కాదు, ఇప్పుడు నా వయస్సు 64 ఏళ్ళు, ఇప్పుడు లవ్ స్టోరీస్ తీస్తే చూస్తారా? నా మాట విని మంచి మాస్ ఎంటర్టైనర్ని సిద్ధం చెయ్యి అన్నాడట. కానీ డైరెక్టర్ మాత్రం లవ్ స్టోరీని చేద్దామని అంటున్నాడట. ఈ ప్రేమ కథకు వయస్సుతో సంబంధం లేదని, బాలయ్య వయస్సుకు తగ్గట్టుగానే స్టోరీని డిజైన్ చేశాడని అంటున్నారు. ఇంతకు బాలయ్యకి కథని వినిపించిన డైరెక్టర్ మరెవరో కాదు, హరీష్ శంకర్ అని టాక్ వినిపిస్తోంది. రీసెంట్గానే ఆయన బాలయ్యతో ఒక సినిమా చేయటానికి ఒప్పుకున్నాడు. అందులో భాగంగానే ఈ స్టోరీని వినిపించి ఉంటాడని అంటున్నారు ఫ్యాన్స్.